వికలాంగుడు, చదువు లేదు, పాత వస్తువులకి కొత్త పరికరాలకు తేడా తెలియని అభాగ్యుడు. ఇంకేం అంటే అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో నిర్వాహకులు ఆ వికలాంగుడి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని భారీ మోసానికి తెరలేపారు. కష్టపడి దాచుకున్న డబ్బుతో ఫోన్ కొనడానికి వచ్చిన ఆ యువకుడికి కొత్త ఫోన్ పేరుతో పాతదాన్ని అంటగట్టి చేతులు దులుపుకున్నారు. ఇక హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి బజాజ్ ఎలక్ట్రికల్ షోరూంలో ఈ గరాన మోసం అయితే వెలుగులోకి వచ్చింది. బజాజ్ షోరూంలో ఫోన్ కొనేందుకు వెళ్లిన ఓ నిరుపేద వికలాంగుడైన కార్మికుడికి పాత ఫోన్ అంటగట్టినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒప్పో ఫోన్ కూడా చూపించాలని అడిగిన వ్యక్తికి తాము ఇచ్చే ఫోన్లో అన్ని ఫ్యూచర్స్ బాగుంటాయని నమ్మించి రెడ్మీ ఫోన్ను అమ్మారు. అయితే ఫోన్ కొన్న 10 రోజులకే పదే స్విచ్ ఆఫ్ అవుతుండటంతో బజాజ్ షోరూం నిర్వాహకులను సంప్రదించగా వారు బెదిరింపులకి పాల్పడుతున్నారని బాధిత యువకుడు వాపోయారు. సర్వీస్ సెంటర్ కు వెళ్లి రిపేర్ చేయించినా మళ్లీ అలాగే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే నువ్వెంత నీ బతికెంత అంటూ మాటలతో వేధిస్తున్నారని వికలాంగ వ్యక్తి వినిపించారు. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వస్తే నిన్న మెకానిక్ ఆడికి పోతే వాళ్ళు ఫోన్ రిపేరింగ్ చేసి అది చిచ్ అప్ అవుతుంది, డబల్ సౌండ్ వస్తుంది, ఛార్జింగ్ దిగిపోతుందని పోయినా వాళ్ళు ఒక చిట్ ఇచ్చి తోలిచ్చారు. తోలిస్తే వాళ్ళు 4 గంటల దాకా ఇచ్చి తోలిచ్చి అయిపోయిందని తోలిచ్చారు. ఇంటికి పోతే మళ్ళీ అట్నే అవుతుందని మళ్ళీ వచ్చినకి మళ్ళీ వస్తే వాళ్ళు ఏమంటారు అంటే గియ్య దెంగే ఇటుకెళ్ళి ఓన్ చెప్పుకోపో ఏం లేదు ఇచ్చేది ఏముందోలకోసో తోలుకురాపో అంటారు. వాళ్ళే ఇది బాగుంటుంది తీసుకొని నేను ఓపో తీసుకుందాం అనుకున్నా. ఇది బాగుంటుంది ఇది తీసుకో అని ఎంబడదాలి ఇస్తుండే ఆయన. ఏమైనా ఇది వద్దు సార్ అంటే ఇది బాగుంటుంది క్లియర్ బాగుంది ఇది తీసుకో అంటుంది. అరే ఇది వద్దు సార్ నాకు వద్దు సార్, ఇది నేను ఎప్పుడు వాడలే, ఇది వద్దు సార్ అంటే ఇది బాగుంటుంది క్లాత్ బాగుంటుంది ఇది అంతా బాగుంటుంది అని ఎంబడదాలి మరీ ఇచ్చిండు. నా తాన 26,000 తీసుకుంది. 26,000 మా బజాజ్ కార్డు బాగాలే సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన అట్నే అవుతుంది అంటే మళ్ళీ ఆడికే అంటారు. నిన్న గివ్వదినాక నేను ఆడనే ఉండి బాగా చేయించుకున్నా, మళ్ళీ నువ్వు ఆడికే మళ్ళీ పోవాలి మళ్ళీ కూడా పోవాలి ఆడికే అంటుండు. మేమైతే పోనీ మీడికెళ్ళి నువ్వు దింగే అంటుంటే మా అంటే ఓనర్ అంటుండు, ఫోన్ ఇచ్చినోడు అంటుండు. నేను బజార్లో ఇక్కడ